చెప్పిండు. లైట్ డిటెక్టర్ వచ్చేస్తే అని చెప్పిండు. ఇంకేమో బహిరంగ కూర్చుందాము, ఏం మాట్లాడదాము రండి అని చెప్పిండు. పెట్టండి, ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నారు కదా చాలా మంది. పొద్దులు వేస్తే ఎవరు చుట్టూన్నారు? ఆయన చుట్టూన్నారు డ్రగ్స్ బ్యాచ్. అందరికి ఇరికే. ఎవరు డ్రగ్స్ బ్యాచ్, ఎవరైంది, వాళ్ళ చుట్టూన్నటువంటి వాళ్ళు ఎవరేందో కథ ఏందో తెలుసు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అంటున్నారు రండి లైట్ డిటెక్టర్ పరీక్ష కూర్చుందాం, మీరు కూర్చుందాం, నేను కూర్చుంటా, నేను వస్తే ఎప్పుడు పెడతారో పెట్టండి అని చెప్పి చెప్పండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉందా, పెట్టండి లైట్ డిటెక్టర్ పరీక్ష. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్పిండు కదా. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయినావు కేటీఆర్. ఇక ఎందుకు మరి నువ్వు పైన మాట్లాడుకుంటా కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నావు అనేది కూడా ముంగటేస్తుండ్రు. వైట్ ఛాలెంజ్ కాదు కేటీఆర్ గారు. వైట్ ఛాలెంజ్ ఆ పేరు మీద ఈ పేరు మీద ఇవన్నీ ఛాలెంజ్లు విసిరేది రేవంత్ రెడ్డి గారు, ముఖం చాటేసేది రేవంత్ రెడ్డి గారు. మొన్న కూడా చూసినాము ఎవరు ముఖం చాటేసారో చూసినాము. ఇప్పటికీ కేటీఆర్ గారు చెప్పిండు లైట్ డిటెక్టివ్ టెస్ట్ పరీక్ష కూర్చుందాము, మీరు రండి, నేను రాజా బహిరంగానే కూర్చుందామని చెప్పి తెలిసిపోతుంది కదా, బయటపడుతుంది కదా. ఇంకా దాపరికం ఎందుకు, దొంగతనం ఎందుకు, ఇంకా ఊకెందుకు, సవాల్ విసురుడు ఎందుకు, జారుకోవడం ఎందుకు, ముఖం చాటేసుకోవడం ఎందుకు? సవాల్ విసురుతుంది ఎవరు? ఆ సవాల్ స్వీకరించి రాగానే ముఖం చాటేసి జారుకొని ఎక్కడొస్తున్నటువంటిది మళ్ళీ తర్వాత ఇది అబద్ధ మాటలు నోటికి వచ్చినట్టు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతుంది ఎవరు? తెలంగాణకు అర్థమైతే లేదా 20 నెలలుగా? అలా కేటీఆర్ గారి మీద ఇలా కేటీఆర్ మీరు ఏంది వీళ్ళు చేసే అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి 420 అబద్ధపు హామీలు, ఆ హామీల అమలు సంగతి ఏందని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటం మీదగా పార్టీని కూడా ఆ వైపున బాధితుల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధితుల పక్షాన్ని నిలబడి అవసరమైన చోట క్షేత్రస్థాయిలో అవసరమైన చోట న్యాయ పోరాటం చేస్తూ బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి నాయకుడు కేటీఆర్. ఇవాళ అది వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు చేయాలన్నటువంటిదే దాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో రియాక్షన్ మొదలైంది కాబట్టి, ప్రతిఘటన మొదలైంది కాబట్టి దాన్ని తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ టాక్టిక్స్. వీళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అది కదా అడుగుతున్నది. ఏం తెలిసిరో చెప్పండి. ఇప్పుడు మీరు రకరకాల కమిషన్లు వేసారు, రకరకాల కమిషన్లు నివేదికలే రాకుండా, వాటికి సంబంధించిన రిపోర్ట్లే రాకుండా బయటికి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో స్వయంగా ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది చూస్తున్నాము. మరి ఏం తెలిసిందో చెప్పండి, ఏ కమిషన్ ఏం తెలిసిందో చెప్పండి, వాటి తుది నివేదిక ఏదో చెప్పండి. అది లేదు, నివేదికలే లేకుండా వాళ్ళు ఏది దాన్ని నిర్ధారణకి రాకుండా వీళ్ళే మాట్లాడిందే మాట్లాడటము, అబద్ధాలను పదే పనిగా విష ప్రచారం చేయటం. ఆఖరికి వస్తారు కల్లా తోట పుట్టిన చెల్లెలే అన్నని చీకొడుతుంది. కేటీ రాములు నాయకత్వాన్ని కవితమ్మ ఒప్పుకుంటలేదు అంటే చూడుని ఎందాక వచ్చింది కథ అనేది కూడా ముంగటేస్తుండే, ఇంట్లో పంచాయతీ కూడా ముంగటేస్తుండు. మరి ఏందన్నట్టు ఈ కథ? ఇవన్నీ అర్థం పర్థం లేనియండి. ఆమె టీఆర్ఎస్ పార్టీలో లేదా, కేసీఆర్ మా పార్టీ నాయకుడు కాదనేది. ఆమె ఒక జాగృతి నాయకురాలుగా తెలంగాణ ఉద్యమంలో ఆమె ఒక స్వీయ అస్తిత్వంతో ఎదిగినటువంటి నాయకురాలు. కొన్ని విషయాలు ఆమెకు ఒక స్పష్టమైనటువంటి ఆమెకుండేటువంటి అభిప్రాయాలు ఆమెకున్నాయి. అంతే తప్ప ఇది పార్టీకి వ్యతిరేకంగానో ఆయన నాయకత్వాన్ని అంగీకరించడమో లేకపోతే అంగీకరించకపోవటమో సంబంధించింది కాదు. ఇప్పుడు నేను కూడా ఉన్నా, పల్లె రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. పల్లె రవికుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే ఉన్నా, కానీ నేను పల్లె రవికుమార్ అనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకుడిగా నేను ఒక స్వీయ అస్తిత్వంతో తెలంగాణ ఉద్యమంలో ఎదిగొచ్చినటువంటి కొన్ని అంశాల్లో నాకు కూడా నాకుండేటటువంటి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కానీ నా అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలు ఉండకపోవచ్చు. అప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నా అభిప్రాయంతో సంబంధం ఉండదు. పార్టీ అభిప్రాయమే నేను స్వీకరించాలి. పార్టీ అభిప్రాయంతోనే నేను పార్టీ నాయకుడిగా ఉండాలనుకున్నప్పుడు పార్టీ అభిప్రాయమే మాట్లాడాలి. పార్టీ నిర్ణయాన్ని నేను శిరస వహించాలి. అంతే తప్ప టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి కవిత కూడా అట్లాగే తనకంటూ ఒక తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసుకొని 2006 నుంచి
తెలంగాణ ఉద్యమంలో ఒక స్వీయ అస్తిత్వంతో ఎదిగి వచ్చినటువంటి నాయకురాలు. కొన్ని విషయాలు ఆమెకు పార్టీ అభిప్రాయాలతో భిన్నంగా ఆమెకు ఉండేటువంటి స్వీయ అభిప్రాయాలు ఉంటాయి, సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు అట్లా ఉంటాయే తప్ప అవి పార్టీకి వ్యతిరేకంగానో పార్టీకి సంబంధం లేకనో పార్టీ నాయకత్వాన్ని అంగీకరించలేకుండా మాట్లాడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కాదు. దాన్ని ఆ విధంగా వీళ్ళు చిత్రీకరించి ఏదో వీళ్ళ మధ్యన ఏదో ఉందన్నటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నమే తప్ప అసలు విషయం పక్కకు పెట్టండి, అసలు విషయం చెప్పండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయం చెప్పండి. ఆ ప్రయత్నం చేయకుండా రైతులకు ఇచ్చిన మాట ఏమైంది, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట ఏమైంది, బీసీలకు ఇస్తున్నటువంటి హామీ ఏంది, తర్వాత ఎస్సీలకు ఇచ్చినటువంటి దళిత బంధు ఏమైంది, రైతు డిక్లరేషన్ ఏమైంది, ఆదివాసీ డిక్లరేషన్ ఏమైంది, మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది, మహిళా డిక్లరేషన్ ఏమైంది. ఇట్లా ప్రజలకి రకరకాల పేర్ల మీద ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 420 హామీలని అమలు చేసే పని చెయ్యండి. ఆ పని చేయకుండా మీరు సందర్భం వచ్చినప్పుడల్లా ఏదైనా ఒక మేజర్ ఇష్యూ రాగానే ఏదో కేటీఆర్ మీద ఏదో ఒకటి నిందాపూర్వకంగా ఓ ప్రచారాన్ని మొదలుపెట్టి ఆ సందర్భానికి ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే 2 విషయాలు జరుగుతున్నది. ఒకటి, బంకచర్లలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి దొంగతనం బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారు దొంగతనం బయట ఏది మరి అది అంటే ఇప్పుడు ఇంకా బంకచర్ల మీద అసలు చర్చకే రాలేదు, ఆ ఊసే మేము మాట్లాడలేదు అనుకొస్తురుగా. మరి అక్కడే కదా మోసం, ఆ మోసం కాక అక్కడే కదా తేలిపోయింది, దొంగతనం అక్కడే బయటపడింది కదా. ఇంకా అందాక రాలేదు, పెండింగ్ సమస్యలు వేరే నడుస్తుంది కదా అనుకొస్తుండు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న దగ్గర ఎజెండా ఏంది? చంద్రబాబు నాయుడు ఏం చెప్తుండు? బనకచర్ల గోదావరి బనకచర్ల లింకేజే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నిన్న కూడా మాట్లాడిండు. ఆ 2 మీటింగ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పిండు. బంకచర్ల మీద చర్చించిన మేము బంకచర్లకు సంబంధించింది మా ఎజెండాగా ప్రతిపాదించినాం. కృష్ణా ప్రాజెక్టుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఎజెండాగా ప్రతిపాదించాడు. ఈ 2 విషయాలను చర్చించడానికి ఓ కమిటీ వేసుకుంటున్నాం అధికారులతో అని చెప్పిండు. అంతే కదా. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ప్రెస్ మీట్ లో? అసలు బంకచర్ల చర్చనే రాలేదు, అది సబ్జెక్టే కాదు, అటువంటి అప్పుడు దాని గురించి మాట్లాడేది ముందని చెప్పున్నా. ఎవరిని మోసం చేస్తున్నట్టు? తెలంగాణ ప్రజల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నట్టు కదా. 2, కేంద్ర మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ జలశక్తి మంత్రి దానికి సంబంధించినటువంటి ఎజెండా మీటింగ్ మినిట్స్ ఉన్నది. ఏమైంది? ఫస్ట్ ఎజెండా ఫస్ట్ పాయింట్ ఉంది, గోదావరి బనకచర్ల ఎజెండా ప్రపోజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఫస్ట్ ఎజెండా. సెకండ్, కృష్ణా ఇది పాలమూరు ఇది తెలంగాణ. అంటే బనకచర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంత స్పష్టంగా మాట్లాడుతుంటే మీరు అది ఎజెండానే లేదు, సబ్జెక్టే లేదని చెప్పేసి ఎంతకాలం మోసం చేస్తారు? ఇంతకంటే పెద్ద మోసం ఏమో, ఇది ధరణ మోసం కాదా? ఒకవైపున ఆ మీటింగ్ పెట్టిందే, ఢిల్లీలో మీటింగ్ జరిగిందే బనకచర్లని క్లియర్ చేయటం కోసము. కేంద్రం ఇవాళ ఎవరికి కావాలి? ఇవాళ గోదావరి కావేరి లింకు అన్నది, గోదావరి కావేరి నదుల అనుసంధానం అనేది తెలంగాణ బీజేపీకి కావాలి, నరేంద్ర మోడీ గారికి కావాలి. గోదావరి బనకచర్ల అన్నది చంద్రబాబు నాయుడు గారికి కావాలి, వీళ్ళిద్దరికి కావాలి. ఈ 2 జరగటం వల్ల నష్టపోతున్నది ఎవరు? తెలంగాణ కదా. శాశ్వతంగా జల సమాధి అవుతుంది కదా తెలంగాణ. మరి ఈ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి లోపాయి గారికి ఇది జరగలేదని చెప్పేసి వాళ్ళకి సహకరిస్తున్నాడు తప్ప తెలంగాణ హక్కుల కోసం మాట్లాడతలేడు. పైగా మొత్తం అందరి దీని మీద మాట్లాడడం ఇదే ఎజెండా అని చెప్తే అది ఎజెండా లేదు, చర్చనే జరగలేదు అని చెప్పేసి దాటిపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ముమ్మాటికి ఎన్డీఏ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, కానీ ఎన్డీఏ ఎజెండాను అమలు చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో. అది వాస్తవము. ఆ మోసం బయటపడుతుంది కాబట్టి, బయటపడింది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఏదో మీడియా చిచ్చాటని అని కూర్చొని 4 మీడియా మిత్రుల్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ ఏదో డ్రగ్స్ కేటీఆర్ ఇది అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నాడు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఇంకేంటిది? ప్రజలు ఇంకెంతకాలం డైవర్షన్ చేస్తారు? ఎక్కువ కాలం చెయ్యలేరు. ఈ మోసం ఇది, ఈ మోసం తప్పనిసరిగా మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం, బయట పెడతాం. దాని గురించి వదిలిపెట్టేది లేదు, దేనికి భయపడేది లేదు.
మీరు అది అంటున్నారు కదా, దానికి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. రైట్, కూర్చుందాం పదండి, లైట్ డిటెక్టర్ కూర్చుందాం, పెట్టండి, నేను వస్తే ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పిండు. కాబట్టి చేయండి, ఎవడొద్దన్నాడు, మిమ్మల్ని ఎవడాపిండు? ఈ ప్రచారాలు ఎందుకు, ఈ అబద్ధ ప్రచారాలు ఎందుకు, ఈ విష ప్రచారాలు ఎందుకు? చేస్తే చేయండి. ఆ లైట్ డిటెక్టర్ పరీక్ష ఆయనే చెప్పిండు. అది పక్కకు పెట్టి సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు మీరు చేస్తున్న మోసం, పెద్ద మోసం వల్ల ప్రజలకు అర్థమవుతున్నప్పుడు, బయట మీ బండారం బయటపడుతున్నప్పుడల్లా దాన్ని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ కోసము మాట్లాడుతున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకేది కాదు. ఆ డైవర్షన్ ని తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ఎప్పటికప్పుడు ప్రజలకి సమాధానం చెప్తూ తెలంగాణకు ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం. దాన్ని వదిలిపెట్టేది ఏం లేదు. మరి ఇది బీసీ రిజర్వేషన్ మీద మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇది చేస్తుంటే కరెక్టే అంటుంది కానీ మరి కవితమ్మ మీరేమో చట్టబద్ధత రాజ్యాంగ సవరణ మీరే అంటుర్రు, మరి కరెక్టే అని కవితమ్మ అంటుంది. నర్సన్న, నేనేమంటున్నంటే ఆమె అభిప్రాయం ఆమెకున్నది, నేను కాదంటలేదు. మా పార్టీ విధానంగా, టిఆర్ఎస్ పార్టీ విధానంగా ఈ దేశంలో తమిళనాడు అనుభవం ఒకటి ఉన్నది, మహారాష్ట్ర అనుభవం ఒకటి ఉన్నది, కర్ణాటక అనుభవం ఒకటి ఉన్నది, బీహార్ అనుభవం ఒకటి ఉన్నది, మధ్యప్రదేశ్ అనుభవం. అనేక రాష్ట్రాలు బీసీ రిజర్వేషన్లను పెంచుకోవటానికి ప్రయత్నం చేసి ఆర్డినెన్స్లు ఇచ్చి జీవోలు ఇచ్చేస్తే కోర్టులు కొట్టేసినటువంటిది మనకు ఉన్నటువంటి అనుభవం ఉన్నది ఒకటి. దాన్ని ఆ సమస్యలన్నిటినీ అధిగమించి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పించుకున్నటువంటిది ఒకే ఒక రాష్ట్రం ఈ దేశంలో, తమిళనాడు. 69% రిజర్వేషన్లు కల్పించుకొని దానికి రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చుకొని రాజ్యాంగబద్ధత కల్పించుకొని అట్లా నిరాటంకంగా రిజర్వేషన్ అమలు కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు ఈ దేశంలో. ఇవాళ గట్లనే తెలంగాణ 9th షెడ్యూల్లో చేర్చమని చెప్తాను. ఆర్డినెన్స్ తో నిలబడదు. ఆర్డినెన్స్ తో ఇచ్చే జీవోతోటి న్యాయపరమైనటువంటి వివాదాలు వస్తుంది. న్యాయపరంగా ఎవరు కోర్టుకు పోయినా కూడా అది కొట్టివేతకు గురి అవుతుంది, నిలబడే విషయం కాదు. అనేక రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, మధ్యప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటిది. కాబట్టి ఆర్డినెన్స్ తో నిలబడదు. అది 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో చేరిస్తే, రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ రిజర్వేషన్ల పెంపు అనేది నిలబడదు అనేది వాస్తవము. అది టిఆర్ఎస్ పార్టీ విధానము. దానికోసమే మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరం పోయి, అఖిల పక్షం పోయి ఒత్తిడి చేసి సాధించుకుందామని చెప్పేసి చెప్తున్నాం. ఆ పని చేయమని చెప్తున్నాం ముఖ్యమంత్రిని. రైట్, కరెక్టే, నిజంగా ఆర్డినెన్స్ తోనే అయిపోతుంది, జీవో తోటే అయిపోతుంది, వచ్చేస్తే 42% రిజర్వేషన్లు. ఒకవేళ అదే నిజమైతే మరి మీరు కేంద్రానికి ఎందుకు పంపిండ్రు? పంపాల్సిన అవసరం లేదు కదా. అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మాకు దీనికి చట్టబద్ధత కల్పించండి, రాజ్యాంగబద్ధత కల్పించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి మీరే చేసుకుంటే అయిపోయేది కదా. మనం ఇక్కడ ఆర్డినెన్స్ చేసి జీవో ఇచ్చేస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు వచ్చేస్తే అని చెప్తున్నారు కదా. అంటే చట్టబద్ధతనే పోదామని పోయినా కానీ ఆడ ఈ బీజేపీ కోయిలాగలు అడ్డు తగులుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అంటే అందులో ఇప్పుడు ముస్లింలు ముంగటేసి దీన్ని ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఇప్పుడు వాళ్ళు దీన్ని వెనక ముందు చేస్తున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. అసలు నేను ఏమంటున్నా అంటే బీజేపీ నాటకం ఆడుతుంది, కరెక్టే మీరు అన్నట్టు. మరి మీ సంగతి ఏంటి? మీరిద్దరు కలిసి నాటకం ఆడుతురా? ఒకటి తెలియకుండా నాడు కేంద్రంలోనే ఇవ్వాల్సింది. ఇప్పుడు మనం రాష్ట్రంలో అందరం కలిసి రాష్ట్రంలో ఇవాళ 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇచ్చింది కదా, మిగతా పార్టీలు కూడా ఇచ్చినాయి కదా, ఇక్కడే బీజేపీ పార్టీ కూడా ఇచ్చింది కదా. చాలా అందరం కలిసినే కేంద్రం దగ్గరికి పోదామని చెప్తున్నాం. కేంద్రం దగ్గరికి పోదాం, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోదాం, ముఖ్యమంత్రి గారిని అఖిల పక్షంగా ముఖ్యమంత్రి గారే వాళ్ళు తీసుకుపోండి, పోయి ఇది మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, మాకు చేస్తారా చేయరా అని చెప్పేసి అక్కడ కూర్చుందాం. అప్పుడు బీజేపీ బండారం కూడా బయటపడుతుంది కదా. ఆ పని చేయకుండా మీరు ఇక్కడ కూర్చొని బీజేపీ పంపించినాం అని చెప్పేసి చెప్తాను. పంపించడం కరెక్టే, ఓ పక్కన వాడు పంపించినట్టు పంపిస్తే ఓ పక్కన నువ్వు ఆర్డినెన్స్ ఇచ్చుకుంటూ అయిపోతాయని చెప్పేసి నేను రెండు నాటకాలేంది.
అంటారుగా సర్కారాలు కూడా అంటారుగా పోదాము అఖిలపక్షం అందరం పోదాము రారి అంటారుగా వాళ్ళు కూడా అంటారుగా. ఏమంటున్నాము మరి ఈడు ఆర్డినెన్స్ నాటకం ఎందుకు ఆడుతుండ్రు? ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అయ్యి ప్రశ్నించడం మొదలు పెట్టింది కాబట్టి బీసీ సమాజం పక్షాన్ని నిలబడ్డది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు మళ్ళీ ఢిల్లీ అనే మళ్ళీ మాట మాట్లాడుతున్నారు అని పోదాం పదండి పెట్టండి ప్రధానమంత్రి గారు టైం తీసుకోండి అఖిలపక్షంగా పోదాం ప్రధానమంత్రిని కలుద్దాం ఎందుకు ఇయ్యరు తమిళనాడు లాగా మాకు ఎందుకు ఇయ్యరు అని అడుగుదాం. తమిళనాడు వాళ్ళకి ఊరికేనే వచ్చిందా 1993 ఇదే కోర్టు కొట్టేస్తే కోర్టు న్యాయపరమైన వివాదం వస్తే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు అన్ని పార్టీలను తీసుకొని అక్కడ ఢిల్లీకి పోయింది. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉండే పివి నరసింహారావు గారి దగ్గర కూర్చుంది ఒక్కటే మా రాష్ట్రంలో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 69% రిజర్వేషన్లకు మాకు చట్టబద్ధ రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 9th షెడ్యూల్ చేర్చాల్సిందే అని చెప్పేసి చెప్పింది. చేర్చకుండా ఆ ప్రక్రియ మొదలు పెట్టేంత వరకు నేను ముఖ్యమంత్రిగా నేను మా తమిళనాడు కూడా పోను ఢిల్లీలోనే కూర్చొని మా తమిళనాడు పరిపాలన చేస్తా అని చెప్పి చెప్పింది. భీష్మించుకొని కూర్చుంది అన్ని పార్టీలను తీసుకుపోయి. అప్పుడు ఒత్తిడి పెరగడం తోటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పివి నరసింహ గారు అనివార్యంగా అప్పటికప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టిండు. సాధ్యమైంది. 30 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో బీసీ 50% రిజర్వేషన్లు ఇక్కడ 42%. తమిళనాడులో 42% బీసీ 50% బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు 18% ఉన్నాయి. ఎస్టీకి 1% ఉన్నది. 69% రిజర్వేషన్లు విజయవంతంగా 32 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలో నిరాటంకంగా అమలవుతున్నాయి. ఆ పని మనకు ఒక రోల్ మోడల్ ఉన్నది. ఆ రోల్ మోడల్ మనం ఉపయోగించుకున్న పదండి. ఆ రోల్ మోడల్ ప్రకారంగా తమిళనాడు మాదిరిగా మాకు చేయటానికి చేయండి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. సెప్టెంబర్ లోపు కావాలని హైకోర్టు చెప్పే సెప్టెంబర్ లోపు కావాలని నానబెడుతుందని హైకోర్టు చెప్పే మరి ఇంతలే ఇదంతా చదువుకోవాలంటే మరి అవుతుందా? ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసింది ఎప్పుడు? మార్చిలో. ఇది ఏ నెల? జూలై. 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయిపోయింది చట్టం చేసి. మరి ఈ 4 నెలల నుంచి మేము చెప్తున్నది అదే కదా. మీరు ఆర్డినెన్స్ తో అయిపోతుంది అని చెప్పేసి నాటకాలు. హైకోర్టు చెప్పింది కూడా హైకోర్టు కూడా చెప్తుంది తప్పనిసరి. మా హైకోర్టు కూడా మనం చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మా దీన్ని రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నది కాబట్టి మాకు ఇప్పుడు ఇంకొక కొంతకాలం పడుతుంది ఎలక్షన్లు నిర్వహించడానికి అవకాశం ఏంటని చెప్పేసి మనం డివిజన్ బెంచ్ పోవచ్చు. సింగిల్ బెంచ్ ఇచ్చింది మొన్న హైకోర్టులో 3 నెలలు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ లో మనం అప్పీల్ చేసుకోవచ్చు. మాకున్న ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని తీర్మానం చేసి దీన్ని రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉన్నది. దాన్ని పర్స్యూ చేస్తున్నాం. ఆ పరిశీలన అది నిర్ణయం తీసుకునేంత వరకు కొంత మాకు సమయం ఏమిటి అని చెప్పేసి మనం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయొచ్చు. ఆ అవకాశం ఉన్నది. ఎన్నికలు ఇంకొంత ఆలస్యంగా 6 నెలలు మాకు అవకాశం ఏంటని కూడా చెప్తా. సో డివిజన్ బెంచ్ కూడా అవకాశం ఇస్తుంది. సంవత్సరమైన అయిపోతుంది లేదు ఇప్పుడు అర్జెంట్ గా 4 రోజుల్లోనే వచ్చిందా? ఖచ్చితంగా నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే మార్గం ఉంటది. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేయండి. తీర్మానం చేసిన అసెంబ్లీలో బీసీ బిల్లుని ప్రవేశపెట్టి చట్టం చేసిన రోజు నుంచే ఇది ఢిల్లీలో 9th పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేరిస్తే తప్ప దీనికి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత రాదు. దీనికి రోడ్ మ్యాప్ తయారు చేయండి కేంద్రం అందరం పోదాము అని చెప్పేసి ఆ రోజు నుంచి చెప్తున్నాం. 4 నెలలుగా బుల్డోజ్ చేసుకుంటూ పోయిండ్రు. నోటుకు వచ్చినట్టు అబద్ధం మాట్లాడిండ్రు. ఇక అయిపోయింది జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ఇస్తే అయిపోయింది ఇది వచ్చేస్తుంది అన్నారు. జీవో ఇచ్చేస్తే వచ్చేస్తుంది అన్నారు. అరే మీరు చేయాల్సిన పని చేయకుండా 4 నెలలు కాలయాపన చేసి ఇవాళ 1 నెల రోజులో ఉంది కోర్టు ఇచ్చిందని చెప్పేసి ఇంకో కొత్త అబద్ధం చెప్తే ఎట్లా? అబద్ధాలు తప్ప వీళ్ళు వాస్తవాలు మాట్లాడతలేరు, నిజాలు మాట్లాడతారు. ఒక అబద్ధాన్ని దాచిపెట్టడం కోసం ఇంకో 10 అబద్ధాలు చెప్తున్నారు. ఆ 10 అబద్ధాలు దాచిపెట్టడం కోసం ఇంకో 10 అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికి కూడా కోర్టు మన 1 నెల రోజులు 3 నెలలు స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించుకుంటాము అని చెప్పేసి కోర్టు ఇచ్చింది అన్నది వాస్తవమే. అది సమస్య కాదు. అదే కోర్టులో డివిజన్ బెంచ్ లో హైకోర్టు డివిజన్ బెంచ్ లో మనం అప్పీల్ వేయొచ్చు. మాకున్నటువంటిది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మేము రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉన్నది కాబట్టి మాకు ఇంకో 6 నెలల్లో నిర్వహించుకుంటామంటే హైకోర్టు కూడా అనుమతిస్తుంది. దానికి ఇంకో అభ్యంతరం పెట్టదు. ఈలోగా మనం ఢిల్లీకి పోదాం పదండి. ఇప్పటికైనా అఖిలపక్షం పోదాం. ఢిల్లీలో పార్లమెంటు అవునండి రాజీవ్ గాంధీ గారు తెలంగాణ మాకు రోల్ మోడల్ అంటాడు. తెలంగాణ మాకు రోల్ మోడల్ అంటారు.
మరి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 2 పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి. 100 మంది ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారే కదా. ఇదే బీసీ రిజర్వేషన్ల తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేయడు? పార్లమెంట్ లో మాట్లాడాలి కదా. పార్లమెంట్ లో దీనికి సంబంధించి ప్రశ్న పెట్టాలి కదా. తెలంగాణ చట్టం ఇచ్చినటువంటి తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. అదే 9th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేర్చాలని రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయరు? కేవలం పబ్లిక్ మీటింగ్లలో ప్రెస్ కాన్ఫరెన్స్లలో రాజకీయంగా మాట్లాడటం తప్ప ఎందుకు కార్యాచరణలో ఎందుకు దిగుతలేరు? ఆ కార్యాచరణకు దిగేటటువంటి వాళ్ళని మీరే తప్పు పడతారు. ఆర్డినెన్స్ ఇస్తే అయిపోతుందని చెప్పినారు, జీవో ఇస్తే అయిపోతుందని చెప్పినారు. ఇవన్నీ అబద్ధాలు కదా. ఎందుకు అబద్ధాలు? ఇప్పుడు కోర్టు న్యాయపరంగా ఇది సమస్య కాదు, న్యాయపరంగా ఇది సమస్య కానే కాదు. హైకోర్టులో కూడా డివిజన్ బెంచ్ నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు. డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకుని మరొక 6 నెలలు మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఈలోగా పార్లమెంట్ లో 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలని చెప్పేసేటటువంటిది మనము ఒక ఎజెండాగా టేకప్ చేసినట్టయితే సాధ్యమవుతుంది. అది కాకుండా కేవలం ఆర్డినెన్స్ ద్వారా, ఎందుకంటే వాళ్ళ గవర్నర్ ఎట్లా సంతకం చేస్తారండి? గవర్నరు ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండగా ఇదే విషయాన్ని మళ్ళీ సేమ్ ఇక్కడ ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్ గారు ఎట్లా సంతకం చేయలేరు కదా. న్యాయపరమైన సమస్య వస్తుంది కదా, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది కదా. కాబట్టి అందుకోసమే వాస్తవాలను అర్థం చేసుకోకుండా వాస్తవాన్ని పక్కకు పెట్టి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ 21వ తారీఖులో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. 21 నుంచి పార్లమెంట్ ఉభయ రాజ్యసభ లోక్సభ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటిది ఒక ఇష్యూ కట్టేకపోతే బిఫోర్ దట్ పెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం తీసుకుపోయి ఢిల్లీకి పోయినట్టయితే తప్పనిసరిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేమే కదా, అన్ని పార్టీలు కూడా ఎవ్వరు కూడా దీని 42% రిజర్వేషన్స్ ఎవ్వరు కూడా వ్యతిరేకించటం లేదు. అందరు కూడా ఇన్ ప్రిన్సిపల్ గా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది రూట్ మ్యాప్ ని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి దాని తగ్గట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీకి ఆల్ పార్టీస్ ని తీసుకుపోయినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. అదర్వైజ్ ఇది మిగతా ఏం చెప్పినా కూడా మోసమే అవుతుంది, మళ్ళీ వంచన అవుతుంది తప్ప మరేం కాదు. సరే, ఇంకో మొత్తానికి మరి గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఈ రకంగా అన్నా నచ్చన్నా ఉంటా మరి.